ఎలక్కాయంత పగడాన్ని ఎంత వాళ్ళైనా పట్టలేరు. ఏనుగు కూడా మొయ్యలేదు. ఏమిటది? సమాధానం నిప్పు. నీరు తాగి నిప్పు మింగి గుప్పు గుప్పున తేంచుతుంది. ఎందరెక్కి కూర్చున్నా ఇట్టే పరుగు తీస్తుంది. ఏమిటది? సమాధానం రైలు. చెవులు పట్టుకుని ముక్కు మీద కూర్చుంటుంది. మోసేదొకరు, చూసేదొకరు. ఎవరు వారు? సమాధానం కళ్ళజోడు. పొట్టి పిల్లకు పెట్టెడు బట్టలు. ఏమిటది? సమాధానం ఉల్లిపాయ. ఆ చెంప ఈ చెంప వాయిస్తుంటే చుట్టూ చేరి చప్పట్లు కొడతారు. ఏమిటది? సమాధానం మద్దెల. వెనక్కి వెనక్కి పోతే గెలుపు, ముందు ముందుకొస్తే ఓటమి. ఏమిటది? సమాధానం తాడులాగే ఆట. చెట్టుకు కాయని కాయ, ఎర్ర ఎర్రగా పెట్టే కాయ, ఏడాదంతా ఇంటిల్లిపాది ఇష్టంగా తినుకాయ. ఏమిటది? సమాధానం ఆవకాయ. పచ్చని భవనం, తెల్లని గదులు, నల్లని రాజులు, తీయని విందులు. ఏమిటది? సమాధానం సీతాఫలం. తీయటి కోట, కోట చుట్టూ కోటి మంది భటులు. ఎవరు వారు? సమాధానం తేనెపట్టు, తేనెటీగలు. ప్రాణం లేని 4 కాళ్ళ జంతువు తన వీపు మీద మనల్ని మోస్తుంది. ఎవరది? సమాధానం మంచం. ఆకాశంలో అందమైన పండు, రోజుకో రూపంలో ఉండు, ఒక్కో రోజు మాత్రం కనిపించకుండా ఉండు. ఏమిటది? సమాధానం చందమామ. కడవలో మునిగింది, అటు ఇటు తిరిగింది, తల్లి నుంచి అన్నదమ్ముల్ని వేరు చేసింది. ఎవరది? సమాధానం కవ్వం. అడవిలో చిన్న గని, గనికి చాలా గదులు, గదికొక్క సిపాయి, సిపాయికొక్క తుపాకీ. ఏమిటది? సమాధానం తేనెపట్టు. అన్నం పెడితే ఎగరదు, పెట్టకపోతే ఎగురుతుంది. ఏమిటది? సమాధానం విస్తరాకు. తెలియకుండా పువ్వు పూస్తుంది, తెలిసి కాయ కాస్తుంది. ఏమిటది? సమాధానం మత్తి చెట్టు. జానెడు ఇంటిలో మూరెడు బెత్తం. ఏమిటవి? సమాధానం కుండ, గరిట. ఎంత శుభ్రం చేసినా చెరిగిపోని మచ్చ. ఏమిటది? సమాధానం పుట్టుమచ్చ. అందరూ నన్ను పట్టుకుంటారు కానీ నేనే ఎవరిని పట్టుకోను. అందరూ నాతో మాట్లాడుతారు కానీ నేనే ఎవరితో మాట్లాడను. ఎవరిని నేను? సమాధానం టెలిఫోన్. చలనశక్తి కలదు గాని జంతువు కాదది. చేతులెప్పుడు త్రిప్పు కానీ శిశువు కాదు. కాళ్ళు లేవు గాని సర్వకాలంబు నడుచును. ఏమిటది? సమాధానం గడియారం. బరువు మోయు కానీ బండి కాదు. కాళ్ళు 4 కలవు గాని కరము కాదు. చేతులున్నా కూడా చేయలేదు పని. ఏమిటది? సమాధానం కుర్చీ.